రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఈరోజు తెలుసుకుందాం. భూమి మాత్రం ఏంటి నువ్వు నా దగ్గరికి వస్తున్నావేంటి, దూరం జరుగు అనుకుంటూ ఇక భూమి మాట్లాడుతుంటుంది. అయ్యో భూమి గారు అలా కాదు, మీరు ఫస్ట్ ఈ రూమ్లోకి రండి అనుకుంటూ వెంటనే ఆకాష్ బాత్రూంలోకి తీసుకొని వెళ్తారు. ఏంటి నువ్వు నన్ను బాత్రూంలోకి ఎందుకు తీసుకొచ్చావు? అయ్యో మీరు అనుకున్నట్టు ఏం చెయ్యను అనుకుంటూ ఇక వెంటనే ఆకాష్ ఇక షవర్ ఆన్ చేస్తాడు. ఏంటి వాటర్ పెడుతున్నాయి, ఆఫ్ చెయ్యి అంటే అర్థం అవ్వట్లేదా అని ఆకాష్ని నెట్టేసరికి ఇక ఒక్కటిసారిగా ఆకాష్ భూమి మీద పడతాడు. ఇక ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటాడు. ఇక వెంటనే ఆకాష్ లేచి, భూమి గారు సారీ సారీ నేను కావాలని చెయ్యలేదు. ఏంటి నన్ను ఎందుకు తీసుకొచ్చావు? ఫస్ట్ నువ్వు ఆఫ్ చేయి, నేను బయటికి వెళ్ళాలి అనుకుంటూ ఇక వెంటనే ఆకాష్ని నెట్టి ఇక బయటికి వస్తుంది భూమి. ఇక బయటికి రాగానే భూమి గారు మీరు ఈ డ్రెస్ చేంజ్ చేసుకోండి, నేను బయటికి వెళ్ళిపోతాను అనుకుంటూ వెంటనే ఆకాష్ తనకు ఒక శారీ ఇచ్చి ఇక బయటికి వెళ్తాడు. ఇక భూమి మాత్రం ఇక అలానే పడుకొని ఉంటుంది. తను శారీ కట్టుకోవచ్చు అనుకుంటూ ఇక రూమ్లోకి రాగానే ఇక భూమి మాత్రం పడుకొని ఉంటుంది. అంటే ఇంతసేపు భూమి రెడీ కాలేదా? అయ్యో నిన్నీడ చూస్తే ఏమన్నా ఉందా అనుకుంటూ ఇక వెంటనే ఆకాష్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇప్పుడు భూమికి ఈ కిక్కు మొత్తం దిగాలంటే ఏం చేయాలి అనుకుంటూ వెంటనే కిచెన్లోకి వెళ్ళి ఇక చరిపతి పట్టుకొని వస్తారు. భూమి భూమి ఈ లెమన్ జ్యూస్ తాగు. ఏంటి నేనెందుకు తాగాలి? అంత కావాలంటే నువ్వే తాగు, నాకేం అవసరం లేదు. అయ్యో భూమి గారు ఫస్ట్ మీరు ఈ లెమన్ జ్యూస్ తాగండి అనుకుంటూ ఇక ఆకాష్ చెప్పగానే, నువ్వు చెప్తే నేను ఎందుకు తాగాలి, నాకు అవసరం లేదు, నేను తాగను అనుకుంటూ ఇక చెప్పేసరికి ఇక వెంటనే ఆకాష్ మాత్రం ఇక లెమన్ జ్యూస్ చాలా ఫోర్స్గా తాగిపిస్తాడు. ఎందుకు నువ్వు నాకు తాగిచ్చావు? నీ పేరు మా అత్తయ్య గారికి చెప్తాను ఆగు. అత్తయ్య అత్తయ్య అయ్యో భూమి గారు సరే వద్దా, సరే నేను వెళ్ళిపోతున్నా అనుకుంటూ ఇక వెంటనే ఆకాష్ ఇక బయటికి వెళ్తాడు. ఇక భూమి కూడా పడుకొని ఉంటుంది. ఇక ఆకాష్ కూడా రూమ్లోకి వచ్చి ఇద్దరు పడుకొని ఉంటాడు. ఇక భూమి మాత్రం ఆకాష్ మీద చెయ్యి వేసి పడుకొని ఉంటుంది. ఇక మధ్యరాత్రిలో భూమికి స్పృహ వస్తుంది. ఇక భూమి ఒక్కటోసారి లేవగానే ఇక ఆకాష్ మీద చెయ్యి వేసి పడుకొని చూసి ఉంటుంది. ఛీ నేనేంటి ఇతని మీద చెయ్యి వేశానేంటి? అయినా నేను ఈ రూమ్లో ఎందుకున్నానో, అసలు నైట్ ఏం జరిగింది నాకు ఏం గుర్తులేదే. ఈ డ్రెస్ ఏంటి ఇలా ఉంది? ఓ నేను పబ్కి వెళ్ళిన డ్రెస్ కదా. అయినా ఆకాష్ నన్ను ఈ రూమ్లోకి ఎందుకు తీసుకొచ్చాడో అనుకుంటూ ఇక వెంటనే భూమి ఆకాష్ని నెట్టేయగానే ఇక ఆకాష్ మాత్రం బెడ్ మించి కింద పడతాడు. భూమి గారు ఏం చేస్తున్నారు? మీరు ఇలా చేయడానికి సిగ్గుగా లేదు? అయ్యో భూమి గారు మీరు అనుకున్నట్టుగా నేను అలా ఏం చేయలేదు. మీరు తాగి ఉంటే మీరు స్పృహలో లేరు, మీరు ఇంటికి ఎలా వెళ్తారో అని నేనే ఈ రూమ్లోకి తీసుకొని వచ్చి సేఫ్గా పండుకోమని చెప్పాను, అంతే తప్ప ఇంకా నేను ఏం చెయ్యలేదు అనుకుంటూ ఇక ఆకాష్ మాట్లాడగానే, ఫస్ట్ నేను ఈ డ్రెస్ విప్పాలి. భూమి నీకోసం ఆడ శారీ ఉంది, అది కట్టుకోండి, నేను బయటికి వెళ్ళిపోతున్నాను అనుకుంటూ ఇక ఆకాష్ ఇక బయటికి వెళ్తాడు. ఇక భూమి కూడా ఆ శారీ తీసుకొని కట్టుకొని ఉంటుంది. ఇక ఆకాష్ని అలానే చూసుకుంటూ కడుతుంది. ఆకాష్ని అలానే గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అయ్యో నేను మర్చిపోయాను, ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాలి, లేదంటే పెద్ద ప్రాబ్లం అవుతుంది. అంతేకాకుండా నిన్న నైట్ కూడా ఆ సూర్య కూడా చూశాడు. అయ్యో ఇప్పుడు ఇంటికాడ ఏమైందో ఏమో అనుకొని ఇక చాలా టెన్షన్ పడుతుంది భూమి. ఇక భూమి కూడా శారీ కట్టుకోగానే ఇక ఆకాష్ని పిలుస్తుంది. భూమి గారు మీరు శారీ కట్టుకున్నారా? సరే ఇక పడుకోండి, నేను కింద పడుకుంటాను అని ఇక అనేసరికి, లేదు నేను మా ఇంటికి వెళ్ళాలి. భూమి నువ్వు ఏం మాట్లాడుతున్నావు? టైం ఎంత అవుతుందో మీకు తెలుసా? లేదు ఏ టైం అయినా ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాలి, లేదంటే ఆ అపూర్వ ఏదో ఒకటి చేస్తుంది. ఆకాష్ ప్లీజ్ ఆకాష్ నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. వెళ్ళండి. ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నన్ను కార్లో డ్రాప్ చేయి అని చెప్పేసరికి ఇక వెంటనే ఆకాష్ కూడా చూస్తాడు. ఇక ముందట శారద ఉంటుంది. ఇక అప్పుడే శారద లేచి ఇక ముగ్గు పెట్టేసి ఉంటుంది. అయ్యో ఇప్పుడేంటి అత్తయ్య ముగ్గేస్తుంది?
ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి ఇంటికి? భూమి గారు నీకొక ట్రిక్ చెప్తా రాండి అనుకుంటూ వేరే సైడ్ నుంచి తీసుకొని వెళ్తాడు. అయినా నీకు ఈ అడ్రస్ ఎలా తెలుసు? నువ్వు రమ్మన్నప్పుడల్లా నేను వచ్చేది ఈ దారిలోనే. ఆ మాత్రమైనా గుర్తుంటుంది కదా అనుకుంటూ ఇక ఆకాష్ చెప్పగానే సరే సరే మనం ఫస్ట్ ఇంటికి వెళ్ళాలి. ఇంటికాడ ఏమైందో ఏమో అనుకొని చాలా టెన్షన్ పడుతుంది భూమి. ఇక ఇంటికి వెళ్ళి ఇక విండో రూమ్లో నుంచి ఇంటికి వెళ్తుంది. ఇక అప్పుడే నక్షత్ర కూడా చూస్తుంది. మమ్మీ మమ్మీ ఆ భూమి చూడు, భూమి విండో నుంచి వస్తుంది. అవును బేబీ, అది ఇవన్నీ చేస్తుంది, మళ్ళీ ఏం తెలియనట్టు ఉంటుంది. ఎలాగైనా మీ నాన్నకు చెప్పేయాలి అనుకుంటూ ఇక అపూర్వ మాట్లాడుకుంటుంది. ఏం చెప్పినా మీ నాన్న మళ్ళీ నన్నే కొడతాడు. ఏం చేద్దాం, చూసి ఊడుకుందాం, ఎప్పటికైనా అది బయటపడుతుంది కదా అనుకుంటూ ఇక అపూర్వ మనసులో అనుకుంటుంది. ఇక వెంటనే ఆకాష్ కూడా తన రూమ్లోకి భూమి రూమ్లోకి వస్తారు. ఆకాష్ మీరు ఇక్కడనే ఉండండి. భూమి నాకు ఆకలి అవుతుంది. ఏంటి ఆకలి అవుతుందా? నిన్ను పిలిచినప్పుడు ఏమన్నా ఫంక్షన్కి పిలుస్తున్నా అనుకుంటున్నావా ఆకాష్? నువ్వు ఏ సిచ్యువేషన్లో ఎలా ఉండాలో కూడా తెలియదా? భూమి నాకు అవన్నీ అనవసరం. ఇప్పుడు నాకు ఆకలిగా ఉంది, ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకొని రండి. మీకు 1 అవర్ టైం ఇస్తున్నా. అయ్యో ఇప్పుడు ఇంట్లో ఏం చేయాలి? ఇప్పుడు ఇంట్లో అందరూ ఉన్నారు. ఆకాష్ ప్లీజ్ ఆకాష్ నన్ను అర్థం చేసుకో. భూమి నేను నిన్ను అర్థం చేసుకుంటా, కానీ నా ఆకలి అర్థం చేసుకోదు కదా. సో మీరు ప్రిపేర్ చేయండి అనుకుంటూ ఇక ఆకాష్ చెప్పగానే సరే చేస్తాను. ఏంటి ఇదంతా నా అవసరం కదా, చేస్తాను ఆకాష్ అనుకుంటూ ఇక వెంటనే భూమి కిచెన్లోకి వెళ్తుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఆయనకు ఏం చేయాలి అనుకుంటూ ఇక చూస్తూ ఉంటుంది. ఇక చూస్తూ ఉండగా ఇక అన్ని సలాడ్స్ అవన్నీ చేసి ఇక డైనింగ్ టేబుల్ మీద పెడుతుంది. ఇక అప్పుడే ఆకాష్ కూడా లేచి చూస్తాడు. చూడగానే ఏం చేసావు భూమి స్పెషల్గా అని చూస్తూ ఉండగా ఇక అన్ని సలాడ్స్ అవి అన్నీ ఉండడంతో వాట్ ఇవి నేను తినాలా? నేను మనిషినా లేదంటే కుక్కనా? ఇవన్నీ తినడం నా వల్ల కాదు. ఆకాష్ అలా ఎలా అంటున్నావు? మా బావ ఇవే తింటాడు కాబట్టి నువ్వు కూడా ఇవే తినాలి. ఏంటి మీ గగన్ అవి తింటాడని నేను కూడా అలా అవి ఎలా తింటాను నేను? నాకు అవి తినడం నా వల్ల కాదు. నాకిప్పుడు బిర్యానీ కావాలి. ఆకాష్ ఇప్పుడిప్పుడు బిర్యానీ కావాలంటే ఎలా చేస్తాను? భూమి నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. ఇప్పుడు నాకు బిర్యానీ కావాలి అని అడిగేసరికి ఆకాష్ ప్లీజ్ ఆకాష్ నన్ను అర్థం చేసుకోవచ్చు కదా. భూమి నాకు ఇప్పుడు చాలా ఆకలితో ఉన్నాను, నాకిప్పుడు బిర్యానీ కావాలి అని అడిగేసరికి లేదంటే నేను మీ రూమ్లోకి వచ్చానని అదే మీ నాన్నకు చెప్పేస్తాను. అయ్యో ఆకాష్ ఏం చేస్తున్నావు, నీకన్నా అర్థమవుతుందా? ఇప్పుడు బిర్యానీ అంటే ఎలా చేస్తాను అని ఇక భూమి మాట్లాడగానే ఇక అప్పుడే మరోవైపేమో అపూర్వ నక్షత్ర కోసం బిర్యానీ చేస్తుంది. బేబీ నీకోసం దమ్ బిర్యానీ చేస్తాను, నీకోసం స్పెషల్గా చేశాను బేబీ, ఇదంతా నువ్వే తినేయాలి, నీకోసం ప్రేమగా చేశాను అనుకుంటూ ఇక వెంటనే అపూర్వ నక్షత్రకు పెడుతుంది. నక్షత్ర తినే టైంలో అప్పుడే భూమి కూడా వస్తుంది. భూమి రాగానే ఏంటి భూమి ఇలా వచ్చావేంటి, ఏం తింటున్నావు? బిర్యానీ, మా మమ్మీ నా కోసం ప్రేమగా చేసింది బిర్యానీ. బిర్యానీ తింటావా? బిర్యానీ అవసరం లేదు కానీ నాకు ఇవ్వు, నాకు ఆకలిగా ఉంది. భూమి ఏంటి భూమి, ఇది మా మమ్మీ ప్రేమగా చేసింది, ఆ ప్రేమగా చేసింది నీకు ఎలా ఇస్తాను? నాకు కూడా ఆకలి అవుతుంది, నాకు ఇప్పుడు కావాలి, అందుకే తీసుకొని వెళ్తున్నాను అనుకొని ఇక బిర్యానీ నక్షత్ర దగ్గర నుంచి తీసుకొని వెళ్తుంది భూమి. బేబీ బిర్యానీ నీకు నాకు ప్లేట్లో వెయ్యి, ఆనియన్స్ కూడా కట్ చేసుకొని తీసుకొని వచ్చాను. ఏంటి మమ్మీ ఎక్కడుంది బిర్యానీ? ఏంటి బేబీ బిర్యానీ బౌల్ నిండా తెచ్చాను, అదంతా తినేసావా నువ్వే? ఒక్కదానివి తినేసావా అదంతా? మమ్మీ నేను ఏం తినలేదు, ఇదంతా ఆ భూమి తీసుకొని వెళ్ళింది. ఏంటి ఆ భూమి తీసుకొని వెళ్ళిందా? అది నేను నీకోసం ప్రేమగా చేశాను, అది ఎలా తీసుకొని వెళ్తుంది అని ఇక వెంటనే అపూర్వ మాత్రం రా బేబీ దాని రూమ్లోకి వెళ్ళి అది ఎలా తీసుకొని వెళ్తుందో మనం అడిగిద్దాం అనుకుంటూ ఇక వెంటనే డోర్ ఓపెన్ చేసి భూమి భూమి అని గట్టిగా పిలుస్తుంది. అమ్మో ఆ అపూర్వ వచ్చినట్టుంది, ఆకాష్ మీరు సైడ్కి వెళ్ళండి అనుకుంటూ ఇక వెంటనే కాటన్ని కప్పేసి ఇక భూమి మాత్రం వస్తుంది. ఏంటి అపూర్వ ఎందుకు పిలుస్తున్నావు? నేను
నక్షత్ర కోసం ప్రేమగా బిర్యానీ చేశాను. అది నువ్వు ఎలా తీసుకొని వెళ్తున్నావు? నాకు కూడా ఆకలి అవుతుంది అపూర్వ, అందుకే నేను తీసుకొని వెళ్ళాను. బిర్యానీ నాది నాకు ఇచ్చేయి, లేదంటే ఏం చేస్తానో చూడు. ఏం చేస్తావు అపూర్వ? ఆహా, ఏం చేస్తావు? మా డాడీని పిలవాలా? నానా, నాన్న అని పిలవగానే ఇక భూమి, ఇక ఆపు, తినేసావు కదా, ఇక తినేసేయి. రా బేబీ. మమ్మీ బిర్యానీ ఎలా తీసుకెళ్తుంది మమ్మీ? తీసుకుపోయేటప్పుడు తెలియదు కానీ ఇప్పుడు మాట్లాడుతున్నావా నువ్వు అనుకుంటూ ఇక నక్షత్రను అపూర్వ తీసుకొని వెళ్తుంది. అది అలా చేస్తుందని అనుకోలేదు. అయినా అంత బిర్యానీ అదొకటే తినేస్తుందా? ఆ రూమ్లో ఇంకెవరైనా ఉన్నారా అని ఇక అపూర్వకు డౌట్ వస్తుంది. మమ్మీ మనం మెల్లగా ఆ రూమ్లో ఎవరున్నారో చూద్దాం మమ్మీ. అయినా భూమి అలా తీసుకొని వెళ్ళదు కదా, అంటే ఆ రూమ్లో ఎవరో ఉన్నారని నాకు కూడా అర్థమవుతుంది. మమ్మీ నువ్వు ఇంకొకటి అబ్జర్వ్ చేసావా? ఆ డైనింగ్ టేబుల్ మీద అన్ని సలాడ్స్ అవన్నీ ఉన్నాయి. అంటే అవన్నీ గగన్ బావ తింటాడు కాబట్టి భూమి ప్రిపేర్ చేసిందంటవా? అంటే ఆ రూమ్లో గగన్ ఉన్నాడు అంటున్నావా? అవును మమ్మీ, నాకు అనుమానం వస్తుంది. ఆ రూమ్లో గగన్ బాబు ఉన్నాడేమో అని నాకు అనుమానం ఉంది అని చెప్పేసరికి, అవును బేబీ, నువ్వు చెప్పిన కాంచలి నాకు కూడా అదే డౌట్ వస్తుంది అనుకుంటూ ఇక ఇద్దరు అనుకొని ఉంటాడు. మీ డాడీకి చెప్దామంటే మీ డాడీ మన మాటలు నమ్మడు. ఇప్పుడు ఆ భూమి మళ్ళీ మీ నాన్నకి చెప్పాక ఆ రూమ్లో ఎవరు లేకుంటే మీ నాన్న అప్పుడు కొట్టాడు కానీ ఇప్పుడు నన్ను చంపేస్తాడు అనుకుంటూ ఇక అపూర్వ చెప్తుంది. ఇక నెక్స్ట్ ఏంటి, ఏం జరుగుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.